ఇవాళ కూరలు మామూలుగా కాదు, కోడి కూర, చేపల పులుసు, రొయ్యలు వేపుడు, కుందేలు కుర్మ అన్ని బ్రహ్మాండంగా తయారు చేసి రెడీ చేసి పెట్టు. దొరగారు అసలు భోజనం పీరియడ్. అయితే వంటలన్నీ దొరగారికి నాకు 50-50. మిగిలినవన్నీ నువ్వే తినగలని. డాడీ గుడ్ న్యూస్. ఏమిటా గుడ్ న్యూస్? అబ్బా చెప్తాగా, వెరీ గుడ్ న్యూస్. కమాన్. వీడే న్యూస్ తెచ్చినా డాడో గారికి గుడ్ న్యూసే. ఏమిటా గుడ్ న్యూస్? ఆ ఫారెస్ట్ ఆఫీసర్ రాజాగారి కొడుకు అడిలో తప్పాడు. వాడు కొడుకు తప్పిపోతానో, వాడు పిల్లలు లేచిపోతానో అది మన గుడ్ న్యూస్ ఎలా అవుతుందిరా? అబ్బా అదిగా డాడీ, ఆ పిచ్చిగాని వెతికి మనం గుప్పి పెట్టుకుంటే ఆ రాజాగారు మనం ఏం చెప్తే చేస్తాడు. అంటే ఆ రాజాగారిని పంపి రెమ్ముతో సహా బొమ్మను తెప్పించొచ్చాడు మాట. రే చిన్నడా, ఇంతకాలం నీకు ఆవేశంలో లేపేయడాలే తప్ప ఇంత ఆలోచన ఉందని నాకు తెలియదురా. అవును, ఇలాగే ఒకసారి నేను దొంగలం వచ్చే రోజుల్లో. అబ్బా ఇప్పుడు సావకాశంగా నేను తిరిగి చెప్తాను, ముందు అవకాశం సరిపోతుంది. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ కోడ విషయం చూడాలి. ఏ కుర్రాడు బొమ్మ తిమ్మ అంటున్నారు, పెద్ద కుతంత్రంలాగే ఉంది. దాన్ని మనం కనిపెట్టాలి. అబ్బాయి ఇటు పని. చూసావా ఘాట్లు, నువ్వేం దాక్కు. బుజ్జి దిగు, మనం దాక్కుందాం. బుజ్జి నువ్వు ఇక్కడ దాక్కో, నేను వెళ్ళి చూసొస్తా. ఏంటిది? ఇప్పటిదాకా మీరు దొంగలే అనుకున్నాను, పిల్లల దొంగలు కూడా అని ఇప్పుడే అర్థమైంది. ఇలా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నాం కదా, ఇంకో పిల్లాడు ఎందుకు? నోరు మీద ఖడ్గమ్మటం అట్లా అద్దె వచ్చి తింటూ పెట్టారా? ఈ విషయాలు లేకుండా ఎవరో బాబు, వెళ్ళి మీ అమ్మ దగ్గర కూర్చొని గోళీలు ఆడుకో. మాకు మధ్యలో అడ్డు. మధ్యలోనే కాదు, మొదట్లో అడ్డొస్తా, చివరిలో అడ్డొస్తా, ఎక్కడ పడితే అక్కడ అడ్డొస్తా, మర్యాదగా పిల్లల్ని వదిలిపెట్టపోతే. డాడీ, ఇలాంటి సమయంలోనే రక్త సంబంధం కూడా చూడకుండా లేపాలనిపిస్తుంది. ఏంట్రా నువ్వు లేపేది? లేపు చూస్తాను, నేను లేపుతాను. లేపు. ఏమిటా నువ్వు లేపేది? ఆగండి. ఏమిటన్నాని? ఏమిటి ఉద్దేశం? ఏంటి నువ్వు వదిలేయమంటావా? అంతే. ఏంటి నువ్వు తీసుకెళ్తావా? ఓ ఎస్. తీసుకెళ్ళు డాడీ. వదిలేరా? వదిలే. ఏం భయపడకమ్మా, నేను రక్షిస్తా కదా. ఏం వాడిని కూడా
కన్న కొడుకు కేకలు విని పరిగెత్తుకొచ్చిన కన్నవాళ్ళు నీ కన్నవాడి మధుర స్వరం ఎలా ఉంది? ముందు మా బాబు ఎక్కడున్నాడో చెప్పు. నీ బాబుని గురించి చెప్పే ముందు నీకు ఒక చిన్న పిట్టకథ చెప్పాలి. ఆ మధ్య చాలా సాహసంతో అవకాశం దొరికింది కదా అని సావకాశంగా మేం పంపిన మనిషిని చావగొట్టి కోయవాళ్ల కులదేవత బొమ్మను వాళ్ళకి అప్పగించావు. ఇప్పుడు అదే బొమ్మను నువ్వే తీసుకొచ్చి మాకు అప్పగించాలి. అలా చేయలేదనుకో నీ కన్న కొడుకు కాలం చేస్తాడు. ఏమండి? వాళ్ళు అడిగే బొమ్మ కాదు. అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చేసైనా మన బాబుని రక్షించుకుంటామండి. నా మాట వినండి. వాళ్ళు చెప్పింది అని ఒప్పుకోండి. నువ్వు చెప్పినట్టు ఆ విగ్రహం తీసుకొచ్చేస్తాను. మా బాబు ఎక్కడ ఉన్నాడు చెప్పు. అవన్నీ సావకాశంగా మార్చున్నారు చెప్తాడు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఆ బొమ్మను తీసుకొచ్చి మాకు అప్పగించు. రే చిన్నడా, వీళ్ళని నీడలా వెంటాడు వెళ్ళి పదండి.